ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం ప్రభువును ఎందుకు స్తుతింపవలెను అను చిన్న అంశం గురించి ధ్యానించుకుందాం. 139 కీర్తన 14వ వచనంలో కీర్తనకారుడు ఈ విధంగా సెలవిస్తున్నారు. నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని. ప్రభువుని ఎందుకు స్తుతించాలి? అసలు స్తుతించుటకు కారణం ఏంటి తెలుసుకుందాం. దేవుడు నిన్ను నన్ను సృష్టించినందువలన తప్పకుండా మనందరము ప్రభువుకు ఎలుగెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని స్తుతించుటకు ఆయనను కొనియాడుటకు గల కారణాలను మనము విశదపరచలేము. ఎన్నో వేలాది కారణాలు ఉంటాయి. ఒకే ఒక ఉదాహరణ మనం చూద్దాం. మన శరీరమును ప్రభువు ఎంతో ఆశ్చర్యముగా సృష్టించి ఉన్నారని గ్రహించిన ఎడల మనము ప్రభువును స్తుతించకుండా ఉండలేము. 263 ఎముకలు మన శరీరంలో, 970 మైళ్ళ పొడవుగల రక్తనాళములు, 600 కండరములు, నాలుకలో వేలాది గ్రంథులు, చెవిలో 20,000 శబ్దమును గ్రహించు కర్ణభేరి, రక్తంలో లక్షలాది జీవకణములు, ఇంకా దాడి చేయు సూక్ష్మక్రిములతో పోరాడు రక్తమును గడ్డగట్టకుండా చేయుటకు మరియు సెల్స్ను కోట్ల సంఖ్యలో ప్రభు అమర్చి ఉన్నారు. మన శరీరంలో అంతరంగంగా ఎన్నో అవయవాలు ప్రభు మనకు నిర్మించి ఉన్నారు. ఆయన జ్ఞానము గ్రహింప శక్యము కానిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత ఆశ్చర్యముగా ప్రభు మనలను ఎందుకు సృష్టించారు? ఒక కవి ఇలా చెప్తూ ఉన్నారు. ఏమనంటే, చేస్తాడు సృష్టి యావత్తు మానవుని కొరకు, మానవుని సృష్టించాడు తన్ను ఆరాధించుటకు అని. అందువల్లనే మానవుడు దేవుని స్తుతించుటకే సృష్టింపబడినని గ్రహించగలిగిన వారమై ఉన్నాము. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి గనుక నేను నిన్ను స్తుతించుచున్నాను అని కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నారు. 139 కీర్తన 14వ వచనంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ప్రభు తన రూపములో తన స్వహస్తాలతో మనలను ఎంతో ప్రేమతో నిర్మించి ఉన్నారు గనుక ఆయన మనకు చూపిన ప్రేమను బట్టి, మనకిచ్చిన జీవాన్ని బట్టి, మనకిచ్చిన ఆయుష్కాలమును బట్టి మనం తప్పకుండా ప్రభువును ఎల్లవేళలా స్తుతించవలసిన వారమై ఉన్నాము. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరము. ఇది మన విధి అయి ఉన్నది. ప్రభువుని ఎన్ని రీతులుగా స్తుతించినా కానీ ఆయన రుణమును మనం తీర్చుకోలేము. కనుక మన జీవితకాలం అంతయు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండుటకు ప్రభు సహాయాన్ని కోరుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ రూపంలో మమ్మల్ని నిర్మించుకున్న తండ్రి, మీకు వందనాలు తండ్రి. ప్రభువా, మీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభువా. మేము ఎంత దూరం అయిపోతున్నా కానీ మమ్ములను మీ దరికి చేర్చే ప్రేమ మీదై ఉన్నది కనుక ప్రభువా, మా జీవితకాలం అంతయు ప్రభువా మీరు మాకు చేసిన ప్రతి మేళ్లను బట్టి, మీరు మాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలము ఆరోగ్యములన్నిటిని బట్టి ఎల్లవేళలా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరిచి వారమై ఉండులాగున మమ్ములను పరిశుద్ధపరచమని, మీ మార్గంలో నడిపించమని యేసయ్య శక్తిగల నామంలో అడిగి ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.